మద్యంపై కువైట్ ఉక్కుపాదం 10,000 మద్యం సీసాల ధ్వంసం. మాదక ద్రవ్యాల నిరోధక చర్యలో భాగంగా కువైట్ ప్రభుత్వం భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ధ్వంసం చేసింది. గత 2 ఏళ్లలో వివిధ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన మొత్తం 10,598 మద్యం సీసాలను రోడ్ రోలతో తొక్కించి పారేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దేశ భద్రతను, ప్రజారోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో చట్టపరమైన నిబంధనల ప్రకారమే ఈ ధ్వంసం ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ అణచివేత చర్యలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అల్ జహరా ప్రాంతంలోని ఒంటెల షెడ్ల వద్ద తనిఖీలు నిర్వహించగా గడువు మూసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ఓ కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. మరో కేసులో నిబంధనలకు విరుద్ధంగా రక్షిత ప్రకృతి అడవి ప్రాంతంలోకి ఒంటెలను మేపడానికి తీసుకెళ్లిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, క్షేత్రస్థాయిలో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజలందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కువైట్లో అయితే 2024-25లో మొత్తం తనిఖీల్లో దొరికిన 10,000 పైగా మద్యం సీసాలను అయితే ఈరోజు రోడ్ రోలతో తొక్కించి మొత్తం అయితే ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలామంది అయితే అరెస్ట్ చేశారు. అంటే గత 2 సంవత్సరాల నుంచి, అంటే 2024-25లో పట్టుబడిన మద్యం మొత్తాన్ని ఈరోజంతా ఒక చాటికి చేర్చి మొత్తాన్ని అయితే రోడ్ రోలతో ధ్వంసం చేసేశారు. కువైట్లో నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకపరమైన పనులకు ఎవరైనా పాల్పడినా వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అందుకే కువైట్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. వచ్చామా, పనులు చూసుకున్నామా, ఇంటికి వెళ్ళామా అలానే ఉండాలి. కానీ తొందరగా పెద్దవాళ్ళు అయిపోతామని చట్ట వ్యతిరేకపరమైన పనులు చేసి ఇరుక్కొని ప్రాణాలు మీకు తెచ్చుకోకండి. ఎందుకంటే డ్రగ్స్ కేసుల్లో ఏదైనా దొరికారంటే ఇప్పుడు ఇంత ముందు మాదిరి జైల్లో వేయడం లేదు, డైరెక్ట్గా ఉరిశిక్ష వేస్తున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఒక్కరోజుగా పెద్దవాళ్ళు అయిపోతామని మాత్రం ఆలోచించకండి. చట్ట వ్యతిరేకపరమైన చర్యలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలి. జై భారత్, జై హింద్.